చికెన్ చాలామంది మాంసాహార ప్రియులకు ఇష్టమైన ఆహారం. తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ లభించే ఆహారం కాబట్టి దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. అయితే కోడి మాంసం తినేవాళ్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. రుచి కోసం కోడిలోని అన్ని భాగాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడి మాంసంలో ఈ భాగాలలో ప్రమాదకర బ్యాక్టీరియా. కోడి శరీరంలో కొన్ని భాగాలు వ్యర్థాలను వడపోసే పని చేస్తాయి. దీంతో ఆ భాగాల్లో విషరసాయనాలు, హార్మోన్ల అవశేషాలు మరియు ప్రమాదకర బ్యాక్టీరియా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఉడికించకపోతే లేదా అధికంగా తింటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. చికెన్లో ఈ భాగాలు మంచివి కావు. చాలామంది చికెన్ చర్మాన్ని ఇష్టపడతారు, కాని ఇందులో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ను పెంచి గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. స్కిన్ చికెన్ కంటే స్కిన్లెస్ చికెన్ తినడం మంచిది. కోడి తోక భాగంలో కూడా చెడుచేసే గ్రంథులు మరియు కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి హానికరం. ఇందులో బ్యాక్టీరియా నిల్వ ఉండే అవకాశం కూడా ఎక్కువ, కనుక ఈ భాగాన్ని తినొద్దు. కాళ్ళు, తల, మెడలోనూ టాక్సిన్స్. కోడి కాళ్ళు నేలపై ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా సోకే అవకాశం ఎక్కువ. అవి కూడా తినకుండా ఉంటే మంచిది, కాని ఒకవేళ తినాలి అనుకుంటే జాగ్రత్తగా శుభ్రం చేసి పూర్తిగా ఉడికించాలి. కోడి తలలో హార్మోన్లు, యాంటీబయాటిక్ అవశేషాలు మరియు టాక్సిన్స్ ఉంటాయి. ఇది దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి హాని చేయవచ్చు. కోడి మెడభాగంలో శోషరస కణుపులు ఉండడం వల్ల వైరస్లు మరియు టాక్సిన్స్ సులభంగా నిల్వ ఉంటాయి. అందుకే వీటిని అధికంగా తినకూడదు. కాలేయం, మూత్రపిండాలు. కాలేయం శరీరంలోని విషాలను వడపోసే అవయవం కాబట్టి ఇందులో హార్మోన్లు మరియు యాంటీబయాటిక్ అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. పరిమితంగా మాత్రమే తినాలి. మూత్రపిండాల్లో కూడా విషపదార్థాలు మరియు ఔషధ అవశేషాలు పేరుకుపోయే అవకాశముంది, కనుక ఎక్కువగా వీటిని తినకూడదు. రక్తనాళాలు మరియు అపరిశుభ్ర భాగాలు. వండేటప్పుడు రక్తం, రక్తనాళాలు పూర్తిగా తీసివేసి మాంసాన్ని బాగా ఉడికించి తినాలి. చికెన్ పౌష్టికమైన ఆహారమైనా తినేటప్పుడు మంచి శరీర భాగాలను ఎంచుకోవటం మంచిది. చర్మం లేని ఛాతీ మాంసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక కోడి మాంసం తినాలంటే సరియైన శుభ్రత పాటించాలి. పూర్తి ఉడికించటం ద్వారా ఫుడ్ పాయిజన్ ప్రమాదాన్ని నివారించవచ్చు. ఈ కథనం ఆహార నిపుణుల నుండి సేకరించిన సమాచారం మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.